హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కాకమ్మ కథలు. తేజస్వి అయితే నిజంగానే ఈ యొక్క షోని చాలా సూపర్ డూపర్ హిట్ చేస్తుంది. సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ ఇప్పుడైతే సీజన్ 3 కూడా స్టార్ట్ అయిపోతుందండి. ఇక సీజన్ 3లో మొట్టమొదటిగా చాలామందికి ఇష్టమైన కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. నిజంగా కంటెస్టెంట్స్ కాదు కానీ వీళ్ళు గెస్ట్లు అలాగే సెలబ్రిటీస్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా వీళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి జోష్ అయితే వచ్చేసింది. అలాగే తేజస్వి అడిగే క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయిలేండి. ఇక నిజంగానే లాస్ట్ టైము బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అప్పుడు నిఖిల్ అలాగే పృథ్వీ ఇక యష్మి అలాగే ప్రేరణ ఇలా చాలామంది మంచి మంచి వాళ్ళనైతే పిలవడం జరిగింది. వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఒక మంచి ఫ్రెండ్స్ని పిలుస్తుంది. అలాగే అంటే శ్రీముఖి చైతు అలాగే ఇలాంటి మంచి మంచి ఫ్రెండ్స్ని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది కదా. ఇక ఈసారి కూడా మంచి ఫ్రెండ్స్ని అయితే పిలుస్తుంది. అసలు వీళ్ళు ఫ్రెండ్సేనా అని కొంతమందికి సందేహం రావచ్చు. ఇంకొంతమందికి ఎస్ వీళ్ళు ఫ్రెండ్సే కానీ సైలెంట్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ అగ్ని పరీక్షలో వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఎవరో కాదండి, కళ్యాణ్ పడాలా డేమాన్ పవన్. వీళ్ళిద్దరిని జతగా చూడాలని చాలామంది అనుకుంటూ వస్తున్నారు. కానీ బిగ్ బాస్లో వీళ్ళిద్దరు దారులు వేరైనప్పటికీ కూడా కానీ వీళ్ళిద్దరు ఎప్పుడూ తగాదా పడలేదు ఎక్కువగా. ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడుకోలేదు. కానీ ఒకరి పట్ల ఒకరికి కన్సర్న్ ఉంది. అదైతే మనం చూస్తూ వచ్చాం. బట్ వీళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే బ్రదర్స్ లాగా ఉండాలని చాలామంది కోరుకున్నారు. ఎస్ వీళ్ళిద్దరే ఈసారి కాకమ్మ కథలు సీజన్ 3లో ఫస్ట్ ఎపిసోడ్లో అయితే రాబోతున్నారు ఈ 28th. ఇక నిజంగా ఇది చాలా మంచి సూపర్ డూపర్ హిట్ ఎపిసోడ్ అయితే అవ్వబోతుంది. ఇక అందరికీ ఇష్టం అంటే అందరూ అమ్మాయిలు పడాలా వస్తున్నాడు కళ్యాణ్ పడాలా అని స్టార్ట్ చేసేసింది మన తేజస్వి. స్పానిష్లో లెమన్ని అంటారు లీమోన్. అలాగే ఇప్పుడు వస్తున్నాడు డెమోన్ అని చెప్పి డెమోన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. విచిత్రంగా ఉంది కదా. ఎస్ వీళ్ళిద్దరూ కాంబినేషన్ కూడా అంతే విచిత్రంగా ఉండబోతుంది. ఇక మీ ఇద్దరిలో పెద్దోడా చిన్నోడా అంటుంటారు కదా అనగానే ఇక కళ్యాణ్ వచ్చి అమ్మో నేను చిన్నోడిని వాడే పెద్దోడు అంటే నీకు 24 ఇయర్సే కదా కళ్యాణ్. నిజంగా చాలా యంగ్ ఏజ్లో చాలా చిన్న వయసులోనే అసలు టైటిల్ విన్నర్ అవ్వడము నిజంగా సూపర్గా అనిపించింది అని చెప్తూ ఇక వీడికైతే 28 ఉంటాయా అని చెప్పి డేమోన్ అంటూ ఉండు కానీ వాడికి 28 కాదు 31 ఉంటాయని కానీ రే అంత లేదు లేరా నాకు అని చెప్పేసి ఇలా సరదాగా మాటలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ఇక వీళ్ళ మధ్యలో ఖచ్చితంగా డేమోన్కి రీతు ఫోటో చూపిస్తారు. అలాగే కళ్యాణ్కి తనుజ ఫోటోని చూపించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక తనుజ ఫోటో చూపించగానే అక్కడ మల్లెపూలు అంటారా అంటే కొన్ని కేటగిరీస్ ఏదో పెట్టినట్టున్నారు. ఏంటి ఇక్కడ మల్లెపూలు పెట్టుకోలేదు కాబట్టి ఆమెను మల్లెపూలు పెట్టుకుంటే చూడాలనుందా ఇలాంటి తింగర క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా. ఇక ఇవన్నీ చాలా సరదాగా సాగిపోతాయి. ఇక మన డేమాన్ పవన్కి అయితే రీతు ఫోటో రాగానే ఏంటి అన్ని రీతు ఫొటోసే పెట్టేశారా ఏంటి మీరు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలాగే ఇక రీతు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఇక దాంతో మన కళ్యాణ్ అంటాడు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి తన డెస్టినీ ప్రకారం మీ అమ్మగారు అంటారు చూడండి. ఇలాంటి ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయండి. ఇక వీళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ గురించి కూడా చెప్తారు. ఇక డేమాన్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనగానే సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, చాలా బాగుంది అనగానే ముందు ఉందిలే ముసల పండగ అన్నట్టుగా ముందు ఉంటుందిలే చూద్దులే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మన తేజస్వి అనమాట. ఇక వీళ్ళిద్దరి గురించి వీళ్ళ లైఫ్లో జరిగిన సాడ్ సిచ్యువేషన్స్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఎస్ కళ్యాణ్ అయితే చిన్నప్పటి నుంచి నువ్వు ఇంటికి దూరంగా ఉన్నావు కదంటే ఎస్ నా 2nd క్లాస్ నుంచి నేను దూరంగానే ఉన్నాను అని చెప్పడం జరిగింది. అలాగే హాస్టల్లో నాకు కాళ్ళకు ఒకసారి దెబ్బ తగిలింది. బట్ అదే టైంలో అది మానుతున్న టైంలో మళ్ళీ ఇంకొకసారి తగిలింది. అప్పుడు హాస్టల్ నుంచి అయితే ఇంటికి పంపించడం కుదరదని చెప్తారు. సరే వాళ్ళు కుదిర్చి పంపిద్దామన్నా ఇంట్లో వాళ్ళు ఇంటికి రావద్దంటారు. నిజంగా నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉండిందని చెప్పి పాపం తన పడిన కష్టాల గురించి కొన్ని అయితే చెప్తూ ఉంటాడు. ఇక డేమాన్ అయితే రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయం చెప్పుకొని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అంటే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు నేను మా అమ్మని కారులో ఎక్కించుకొని బాగా తిప్పగలుగుతున్నాను, మా నాన్న కూడా ఉంటే బాగుండేది కదా నేను సంపాదించే టైంకి. దానికి ముందు వాళ్ళే నన్ను చూస్తూ వచ్చారు, ఇప్పుడు నేను సంపాదించే టైంకి మా నాన్న లేడు కదా అని ఫీల్ అవుతున్నాడు. ఏమైంది అంటే వాళ్ళ నాన్నకి టంగ్ క్యాన్సర్ వచ్చి రీసెంట్గా చనిపోయారు కాబట్టి నిజంగా ఆయన చాలా హెల్దీగా ఉండేవారు
ఉండేవాడంట. చాలా స్పాంటేనియస్‌గా జోకులు వేయడం, చాలా జోవియల్‌గా ఉండేవారంట. అలాంటి వాళ్ళని మిస్ అయితే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది కాబట్టి తనైతే చాలా బాధపడుతుంటాడు. ఇక నో రిగ్రెట్ ఫీలింగ్స్ అని చెప్పగానే యెస్ నేను ఇంకే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. యెస్ ఉన్న మా అమ్మనైనా చాలా చక్కగా చూసుకుంటానని చెప్పేస్తూ ఉన్నాడనమాట. ఇక ఇలా వీళ్ళిద్దరైతే చాలా సరదాగా కొన్ని వాటి గురించి మాట్లాడుకోవడం, మీకందరికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! అవి కొన్ని తేజస్వి ఖచ్చితంగా అడుగుతుంది కాబట్టి వాళ్ళ నోటి వెంట ఏం వస్తాయనేది చూడాల్సి ఉంది. నిజంగానే ఈ షో మాత్రం సూపర్‌గా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.